వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేతి చామన్ కర్రీ ఎలా చేసేయాలో చూసేద్దాం. 2 ఆనియన్స్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. మెంతి ఆకుకూరను 2 కట్టలు తీసుకోండి. దాన్ని కట్ చేసి శుభ్రం చేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 1/3 కప్ జీడిపప్పును ఒక కప్లోకి తీసుకోండి. దాంట్లోకి వేడి నీళ్ళను కొద్దిగా యాడ్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత మిక్సీలో వేసుకుని మంచిగా పేస్ట్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఈ జీలకర్ర బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా వేపుకొని ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేటట్టు కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇలా మగ్గిన దాంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ని మొత్తం ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్ వాటర్ని యాడ్ చేద్దాం. బాగా కలిసేటట్టు కలుపుకొని ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న మెంతి ఆకుకూరను వేసుకుని మంచిగా కలుపుకొని ఈ మెంతి ఆకుకూర బాగా మగ్గనివ్వాలండి, లేకపోతే చేదు ఉండిపోతుంది. మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే పూర్తిగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయేంత వరకు మనం మూతని పెట్టుకుని ఉంచుకుంటే బాగుంటుంది. ఈ లోపల మనం 200 గ్రామ్స్ పన్నీర్ను గ్రేట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం మనం జీడిపప్పుని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్లా చేసుకుని ఇందులోకి వేసేసుకుందాం. 1 కప్ వాటర్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు పూర్తిగా కలిసేటట్టు కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనివ్వండి. అప్పుడు గ్రేవీలాగా వస్తుంది. మూత పెట్టేసుకొని మంట సిమ్లో పెట్టుకొని 4 నిమిషాలు ఉంచుకొని ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటే మనకి గ్రేవీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రేట్ చేసిన పన్నీర్ని యాడ్ చేసేయండి. మనం పన్నీర్ని గ్రేట్ చేసాం కాబట్టి మనకి గ్రేవీ అనేది ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం వాటర్ని అయితే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు కనుక పన్నీర్ని క్యూబ్స్లా వేసుకుంటే మనకి ఇదివరకు చెప్పిన కొలత పర్వాలేదు. ఒకవేళ గ్రేట్ చేసి వేస్తే కనుక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని సాల్ట్, కారం అవన్నీ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్, కారం సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఒక 2-3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని యాడ్ చేసేయండి. ఇలా కర్రీని బాగా మగ్గనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేయాలి. అంతేనండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.